Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video lo daily use chese marikonni English sentences kosam telusukundam. Okay, let's go into our video. నేను చదువుతానో లేదో అని మా అమ్మకి తెలుసు. నేను చదువుతానో లేదో అని మా అమ్మకి తెలుసు అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో మై మదర్ నోస్ వెదర్ ఐ రీడ్ ఆర్ నాట్. మై మదర్ నోస్ వెదర్ ఐ రీడ్ ఆర్ నాట్. చదువుతానో లేదో తెలుసు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మనం ఫోన్ చేస్తే అతను సహాయం చేస్తాడు. మనం ఫోన్ చేస్తే అతను సహాయం చేస్తాడు అని చెప్పేటప్పుడు ఇఫ్ వీ కాల్ హీ హెల్ప్స్. ఇఫ్ వీ కాల్ హీ హెల్ప్స్. అతను సహాయం చేస్తాడు. నెక్స్ట్ వన్ ఈస్ నేను రాజుని కలవలసి ఉంది కానీ వెళ్ళలేదు. నేను రాజుని కలవలసి ఉంది కానీ వెళ్ళలేదు అని చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ టు మీట్ రాజు బట్ ఐ డిడ్ంట్ గో. ఐ హ్యాడ్ టు మీట్ రాజు బట్ ఐ డిడ్ంట్ గో. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు పొగ తాగడాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి. నువ్వు పొగ తాగడాన్ని ఖచ్చితంగా వదిలించుకోవాలి ఆర్ వదులుకోవాలి అని చెప్పేటప్పుడు యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ స్మోకింగ్. యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ స్మోకింగ్. గెట్ రిడ్ మీన్స్ తగ్గించడం ఆర్ వదిలించుకోవడం అని అర్థం. ఆమె నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆమె నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటుంది అని చెప్పేటప్పుడు షీ ఆల్వేస్ గెట్స్ మీ రాంగ్. షీ ఆల్వేస్ గెట్స్ మీ రాంగ్ ఆర్ షీ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్స్ మీ. షీ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్స్ మీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నావు. నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నావు అని చెప్పేటప్పుడు వై డిడ్ యూ గెట్ మీ రాంగ్. వై డిడ్ యూ గెట్ మీ రాంగ్. ఇక్కడ అబద్ధం అంటే తప్పుగాని కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ట్రైన్ మిస్ అయ్యింది లేకపోయింటే ఆమె వచ్చి ఉండేది. ఆమె ట్రైన్ మిస్ అయింది లేకపోయింటే ఆమె వచ్చి ఉండేది అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో షీ మిస్డ్ ద ట్రైన్ అదర్వైజ్ షీ వుడ్ హ్యావ్ కమ్. షీ మిస్డ్ ద ట్రైన్ అదర్వైజ్ షీ వుడ్ హ్యావ్ కమ్. లేకపోయింటే ఆమె వచ్చి ఉండేది అని అర్థం. తినడానికి మాత్రమే అయితే వాళ్ళు వస్తారు. తినడానికి మాత్రమే అయితేనే వాళ్ళు వస్తుంటారు అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో దే విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు ఈట్. దే విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు ఈట్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెను కలవడానికి అయితే మాత్రమే నేను వస్తాను. ఆమెను కలవడానికి అయితే మాత్రమే నేను వస్తాను అని చెప్పేటప్పుడు ఐ విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు మీట్ హెర్. ఐ విల్ కమ్ ఇఫ్ ఓన్లీ టు మీట్ హెర్. ఆమెను కలవడానికి మాత్రమే వస్తాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎలా చేయాలో నేర్చుకుంటాను. నేను ఎలా చేయాలో నేర్చుకుంటాను అని చెప్పేటప్పుడు ఐ విల్ లెర్న్ హౌ టు డూ. ఐ విల్ లెర్న్ హౌ టు డూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతని గురించి నీకు ఏమి తెలుసు. అతని గురించి నీకేమి తెలుసు అని అడిగేటప్పుడు వాట్ డూ యు నో అబౌట్ హిమ్. వాట్ డూ యు నో అబౌట్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సైలెంట్లో పెడతావా. సైలెంట్లో నీ మొబైల్ కొంచెం సైలెంట్లో పెడతావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో విల్ యూ పుట్ ఇట్ ఆన్ సైలెంట్. విల్ యూ పుట్ ఇట్ ఆన్ సైలెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అవసరమైతే నేను నీకు ఫోన్ చేస్తాను. అవసరమైతే నేను నీకు కాల్ చేస్తాను అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ విల్ ఫోన్ యూ ఇఫ్ నెససరీ. ఐ విల్ ఫోన్ యూ ఇఫ్ నెససరీ ఆర్ కాల్ యూ ఇఫ్ నెససరీ అని చెప్తూ ఉంటాం. ఇల్లు నిర్మించబడుతుంది. ఇల్లు నిర్మించబడుతుంది అనేటప్పుడు ది హౌస్ ఈజ్ బీయింగ్ బిల్ట్. ది హౌస్ ఈజ్ బీయింగ్ బిల్ట్. నెక్స్ట్ వన్ ఈస్ కారు రిపేరు చేయబడుతుంది. కారు రిపేరు చేయబడుతుంది అని చెప్పేటప్పుడు ది కార్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ది కార్ ఈజ్ బీయింగ్ రిపేర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఏమీ అనుకోకుండా దయచేసి కొంచెం కిటికీలు మూయగలరా. ఏమీ అనుకోకుండా దయచేసి కొంచెం కిటికీలు మూయగలరా అని ఒకరిని అడిగేటప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండోస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండోస్. కిటికీలు మూయగలరా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా. నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా అని ఒకరిని అడిగేటప్పుడు హ్యావ్ యూ బాట్ ప్లాట్ఫామ్ టికెట్.
హ్యావ్ యూ బాట్ ప్లాట్ఫామ్ టికెట్ అని అడుగుతూ ఉంటాం. దయచేసి ఏమీ అనుకోకుండా నా సీటులో నుండి లేవగలరా? దయచేసి ఏమీ అనుకోకుండా నా సీట్లో నుండి లేవగలరా? మనం ట్రైన్ టికెట్స్ ఆర్ బస్ టికెట్స్ రిజర్వ్ చేసుకుంటాం కదా, అటువంటి టైంలో ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ గెట్ అప్ ఫ్రమ్ మై సీట్, ఓకే అని అడుగుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అది అంత కష్టం కాదని నాకు అనిపించింది. అది అంత కష్టం కాదని నాకు అనిపించింది అని చెప్పేటప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్. ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్, ఓకే, ఆర్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ సో డిఫికల్ట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, కనీసం ఇంటికి చేరుకోవడానికి మార్గం చెప్పండి. కనీసం ఇంటికి చేరుకోవడానికి మార్గం చెప్పండి అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో అట్లీస్ట్ టెల్ మీ ద రూట్ టు రీచ్ హోమ్. అట్లీస్ట్ టెల్ మీ ద రూట్ టు రీచ్ హోమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నా కష్టాన్ని మీరు ఎప్పుడు గుర్తిస్తారు? నా కష్టాన్ని మీరు ఎప్పుడు గుర్తిస్తారు అని ఒకరిని అడిగేటప్పుడు వెన్ విల్ యూ రికగ్నైజ్ మై డిఫికల్టీ? వెన్ విల్ యూ రికగ్నైజ్ మై డిఫికల్టీ? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అక్కడ పార్టీ జరుగుతుంటే అతను ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ పార్టీ జరుగుతుంటే అతను ఎందుకు వెళ్ళిపోయాడు అని మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు ఇంగ్లీష్లో వై డిడ్ హీ లీవ్ ఇఫ్ దెర్ వాజ్ ఎ పార్టీ గోయింగ్ ఆన్ హియర్? వై డిడ్ హీ లీవ్ ఇఫ్ దెర్ వాజ్ ఏ పార్టీ గోయింగ్ ఆన్ హియర్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నా స్నేహితుడిగా ఉండగలవా? నువ్వు నా స్నేహితుడిగా ఉండగలవా అని అడుగుతునేటప్పుడు కెన్ యూ బీ మై ఫ్రెండ్? కెన్ యూ బీ మై ఫ్రెండ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నాతో సినిమాకి రాగలవా? నువ్వు నాతో సినిమాకి రాగలవా అని అడుగుతునేటప్పుడు ఇంగ్లీష్లో కెన్ యూ కమ్ టు ద మూవీ విత్ మీ? కెన్ యూ కమ్ టు ద మూవీ విత్ మీ? విత్ మీ మీన్స్ నాతో అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఏమైనా మర్చిపోయానా? నేను ఏమైనా మర్చిపోయానా అని ఒకరిని అడిగేటప్పుడు హ్యావ్ ఐ ఫర్గెటెన్ సంథింగ్? హ్యావ్ ఐ ఫర్గెటెన్ సంథింగ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె అందంగా కనిపిస్తుంది ఎప్పటిలాగానే. ఆమె అందంగా కనిపిస్తుంది ఎప్పటిలాగానే. ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.